హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు బౌల్ పాపడ్ చాట్ చేశానండి. పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బౌల్స్ అయితే క్రిస్పీగా ఉంటాయి. మనం లోపల మనకి నచ్చిన చాట్ పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీకు మైదా పిండి ఇష్టం లేదంటే గోధుమ పిండి తీసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పిండిని కలుపుకోండి. ముందు ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి మనం. దీనికి కావాల్సిన మనకి చిన్న గిన్నెలు కావాలి. వీటికి మనం బౌల్స్ లాగా చేస్తున్నాం కదా, వాటి కోసమని చిన్న గిన్నెలు కానీ గ్లాసులు కానీ అవసరం అవుతాయి. దీన్ని ఇప్పుడు మనం చిన్న పూరీలాగా ఒత్తుకుందాము. ఇలా చేసుకుని నా దగ్గర ఈ గిన్నెలు ఉన్నవి. ఈ గిన్నెకి పైన ఆయిల్ రాయాలి. మొత్తం గిన్నె అంతా ఆయిల్ రాయాలి. మీ దగ్గర ఇంకా చిన్న గిన్నెలు ఉంటే బెటరు. నా దగ్గర అంత చిన్న గిన్నెలు లేవు, అందుకని దీంతో చేస్తున్నాను. చిన్న గ్లాసులు ఉన్నా పర్లేదు, మనకి ఏ గ్లాస్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చేసిన చపాతీని గిన్నెకి ఇలాగా వేసుకోవాలి. గిన్నె మీద వేసుకుని ఇది బౌల్ లాగా వస్తుంది అన్నమాట. దీన్ని అంచులంతా కట్ చేసుకోవాలి. మనం రౌండ్గా ఆ గిన్నె షేప్ లాగా మనం చేసుకోవాలి. అంచులు ఉన్నాయి కదా, వాటిని తీసేయండి. ఇలాగంతా అంచు అంతా తీసేసి గిన్నె షేప్లో వస్తుంది అనమాట, బౌల్ షేప్లో. రెడీ అయిపోయింది. దీన్ని ఆయిల్లోని డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇలాగ ఆయిల్ని గరిటతో ఇలాగ పోస్తూ మనం తిప్పుకోవాలి గిన్నె అంతని. ఇది అంతా కాగి వేగిన తర్వాత బౌల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూసారా, దాని అంతటా అదే బౌలు బయటకు వచ్చేస్తుంది అనమాట కాగిన తర్వాత. ఇది వేగిన తర్వాత బౌల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పిల్లలకి ఇలాగా డెకరేషన్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు కదా. దీని లోపల మనం చాట్ పెట్టాలి. నేను చిన్న గ్లాస్తో కూడా చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. వేగిన తర్వాత అన్నీ బయటకు వచ్చేస్తాయి. నేను ఇందులోకి చాట్లోకి పల్లీలు తీసుకుంటున్నాను, ఉడకబెట్టిన పల్లీలు. నేను కుక్కర్లో సాల్ట్ వేసి ఉడికించాను. ముందు పల్లీలని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కుక్కర్లోని ఉడకబెట్టుకున్నాను 4-5 విజిల్స్. అలాగే ఉల్లి తరుగు, టమాటా, కీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, అలాగే ఇందులోని చాట్ మసాలా పొడి వేసుకుంటున్నాను. నేను చాట్ మసాలా పొడి వేసాను, పచ్చిమిర్చి వేసానని నేను ఇంకా మిరియాలు వేయలేదు. లేకపోతే మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే నిమ్మరసం పిండుకోవాలి చివరిగా. మనం పల్లీలతోనే కాదు, బఠానీతో చేసుకోవచ్చు, మరమరాలతో చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే ఆ ప్రకారం చాట్ చేసుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా, అందులోకి వేసుకోవాలి వీటిని. ఈ చాట్ని అందులో నింపుకోవాలి. పిల్లలకి ఇలాగా చేసిస్తే ఇష్టంగా తింటారు, వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఈ చాట్ అంతా వీటిల్లో నింపిన తర్వాత పైన కారపూస వేసుకోండి డెకరేషన్ కోసం. పిల్లలు భలే ఇష్టంగా తింటారండి వీటిని. వాళ్ళకి చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.